హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మనం ద్రాక్షారామం టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్నామండి. నాతో కూడా వచ్చి మీరు చక్కగా టెంపుల్లో నేను ఎంతవరకు వ్లాగ్ చేయగలిగానో అది చక్కగా చూడొచ్చు. అంతేకాకుండా నేను తోటకూరతో పకోడీలు చేశాను, అవి కూడా తింటూ వ్లాగ్ చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనము పడమట ద్వారంగా అంటే వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాము. వెస్ట్లో ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్ మనకి అన్నదానం జరిగేటువంటి ప్రాంగణం కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఈ పర్టిక్యులర్ ప్రాంగణంలో అన్నదానం జరుగుతుంది. 12 o'clock నుంచి థంబ్ ఇంప్రెషన్స్ తీసుకొని భోజనం పెడతారు. అండ్ లెఫ్ట్లో వచ్చేటప్పటికి కుకింగ్ జరుగుతూ ఉంటుంది అన్నదానానికి తగ్గట్టుగా. దానికి కొంచెం ముందుగా వస్తే అక్కడ మనకి కాలభైరవ స్వామి టెంపుల్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా అక్కడ. అండ్ ఇక్కడంతా చక్కగా మొక్కలు వేసి పెంచుతున్నారండి. ఇది చాలా పురాతనమైనటువంటి గుడి. దీనికి మైథలాజికల్గాను కారణాలు ఉన్నాయి, 2 విధాల. అవన్నీ చెప్తే లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను కట్ చేసేసాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా అని. ఈ కాలభైరవ స్వామికి పిల్లలు లేని వాళ్ళు దండం పెట్టుకుంటే కలుగుతారుట. అలా మగపిల్లవాడు పుడితే గారెల దండ, ఆడపిల్ల పుడితే బూరెల దండ వేస్తారు. అలా వేస్తారు అని అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి మెయిన్ గుడి ఎంట్రన్స్ దగ్గరికి, అంటే గుడి లోపలికి వెళ్ళడానికి వచ్చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించేసిన చెట్టు ఒకటి ఉంది. అంటే పిల్లలు కావాలని కోరుకున్న వాళ్ళందరూ మొక్కుకొని పెడతారు కదా, అలాంటిది ఒకటి ఉంది. అక్కడ ఉయ్యాలలు కట్టి కోరికల కోసం పెట్టారు. ఇది వేరే ఎంట్రన్స్లో నుంచి నేను వెళ్తున్నాను, ముఖద్వారంగా. ఇక్కడ నుంచి నేను షూట్ చేయకూడదని ఆపేశానండి. సో ఇప్పుడు నేను మీకు చూపించేవి మీరు చూసి చెప్పండి, మీలో ఎవరైనా వెళ్ళారా ఎప్పుడైనా ద్రాక్షారామం, మీకు ఎలా అనిపించింది అని. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత నేను ఆ ప్రాంగణంలో ఉన్నవి తీశాను. ఈ టెంపుల్లో మనం చూస్తాము ఈ విధంగా సప్తమాత్రికలు విగ్రహాలు, మరియు క్షేత్రపాలకులైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం, చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం అలా చూస్తాం. యాక్చువల్గా 2 స్టోరీస్లో అంటే 2 అంతస్తుల్లో ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ శివలింగం 2 అంతస్తుల్లో ఎక్కి మనం చూడొచ్చండి. నేను చెప్తాను దాని గురించి. స్వామి చాలా పొడుగైపోతున్నప్పుడు సూర్య భగవానుడు ప్రేయర్ చేసి ఆపారు అని చెప్తారు. ఇప్పుడు నేను ఆ తెలుగు ఆయన చెప్పినట్టు చెప్పానంటే నార్మల్గా మాట్లాడు అంటారని స్టోరీ అంతా ఏం చెప్పట్లేదు. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం వినాయకుడి గుడి వైపు వెళ్తామన్నమాట. వినాయకుడి గుడి దగ్గర మనకి ఈ విధంగా ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అన్నదానంకి క్యూ లైన్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నారు అందరూ వెయిట్ చేస్తూ. అండ్ ఇక్కడ ఈ అన్నదానమే కాకుండా బయట పైండావారి అన్నదాన సత్రం కూడా ఉంది. మేము అక్కడ తిన్నాం అన్నమాట, ఇక్కడ క్యూ ఎక్కువ ఉందని. చూస్తున్నారు కదా, ఈ కోనేరుని సప్త గోదావరి అని పిలుస్తారు. అండ్ ఇది వచ్చేటప్పటికి అన్నదాన సత్రం, పైండావారి అన్నదాన సత్రానికి ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉంటుందండి, ఆంజనేయ స్వామి టెంపుల్ని ఆనుకొని. చాలా బాగుంది. స్వామివారి నెమలి వాహనం, రథం అన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. అండ్ నన్ను ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ చూసి సుచిత్ర వ్లాగ్ సుచిత్ర కదా అనుకుని వెళ్ళిపోయారట. నా ఆడపడుచు వాళ్ళందరూ చూసి చెప్తున్నారు, నిన్ను గుర్తించారు వదినా, నేను గుర్తించారు అని. మేమందరం సరదా పడ్డాము. మీ అందరికీ ఈ ద్రాక్షారామం ప్లేస్ నచ్చింది అనుకుంటా. ఇప్పుడు తోటకూర రెసిపీ చూసేద్దురు, వచ్చేసేయండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీ ముందుకి తోటకూర పకోడీ ఒక వేరియేషన్తో చేద్దామని వచ్చాను. మీలో ఎంతమంది ట్రై చేస్తారు చెప్పండి. సో మీరు చూస్తున్నది ఇది కరివేపాకు. ఆల్రెడీ నేను శనగపిండిలో తోటకూరని చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓట్స్ కొంచెం వేసాను, కొంచెం బియ్యం పిండి. ఓట్స్ బియ్యం పిండి వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, వెరైటీ కోసం వేసాను, హెల్దీ కదా అని.
అండ్ జీలకర్ర, కారం, ఉప్పు. మీరు కనుక ఎవరైనా వెల్లుల్లి, అల్లం వేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ నాకు ఈ విధంగా చేయాలనిపిస్తుంది కాబట్టి ఉప్పు, కారం, జీలకర్ర, ఓట్స్, తోటకూర, శనగపిండి, బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకున్నాను అన్నీ. నేను దీన్ని వాటర్తో కాకుండా రెగ్యులర్గా అందరం వాటర్తో తడుపుతాం, అందుకని నేను పకోడీని పెరుగుతో తడుపుతా అనుకుంటున్నాను. ఇదిగోండి తోటకూర మెయిన్గా ఉన్న ఆకులన్నీ తీసాను, ఇవి రిమైనింగ్ కట్ట. సో ఇది మార్నింగ్ తోడేసిన పెరుగు. యూజువల్గా మీరు చూస్తారు కదా రెగ్యులర్గా నేను దేంతో పెరుగు తోడేస్తాను, కుండ, అది ఖాళీ అవ్వలేదు. సో నేను ఇప్పుడు పెరుగుతో దీన్ని చక్కగా కలుపుకుంటాను. ఈ విధంగా మనం తడిపేసుకోవాలి, లూజ్గా కాకుండా మామూలుగానే కన్సిస్టెన్సీ, కొంచెం సాలిడ్ కాదు కొంచెం లూజు కాదు, మీడియం కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది నాకు ఆల్రెడీ. ఇక్కడ నేను దీనిలో చేగోడి చేశాను, సో నేను దాంట్లోనే చేసేస్తున్నాను. నాకు తెలుసు ఎక్కువ రీయూస్ చేయకూడదని, అందుకే అది ఒక్కసారే చేగోడి చేశాను, అందుకని అందులో నేను చేస్తున్నాను. సో దట్ ఇంకా ఆయిల్ని వాడకుండా మనం పడేయచ్చు. ఈ విధంగా మనం చక్కగా వేసుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదంటే కనుక తోటకూర చాలా డెలికేట్గా ఉంటుంది కదా, మాడిపోతుంది. మీరు ఉప్పు కలుపుకునేటప్పుడు కూడా శనగపిండికి సరిపోయేదే కలుపుకోండి. తోటకూరలో ఆల్రెడీ ఉప్పు కంటెంట్ ఉంటుంది, సో మీరు ఎక్సెస్ ఏమీ వేయొద్దు, చాలా లిమిట్గా వేసుకోండి, సరిపోతుంది. సో ఒక పక్క వేగంగానే జాగ్రత్తగా తిప్పుకుని చక్కగా కాల్చుకోవాలి, అంతేకాని తోటకూర మాడిపోకూడదు. చూస్తున్నారు కదా మనకి ఇవి గోల్డెన్ కలర్లోకి మారిపోయాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. మనం ఓట్స్ కూడా వేసాము, హెల్దీ ఏనండి ఈ పకోడీ, దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. శనగపిండిని తోటకూర డామినేట్ చేస్తుంది కాబట్టి మనకి అంత ఎసిడిటీ అనిపించదు ఎక్కువ. ఇలా మనం వేరియేషన్స్తో చేసుకొని తింటూ ఉంటే మనకి డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది, తిండి మీద కూడా తినేటప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది, పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, నాకొద్దు అని యాడ్ అవ్వకుండా. సో ఇంకొక 1 మినిట్లో మనం దీన్ని తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. కిచెన్ టవల్ మీద వేసుకొని ఆయిల్ అంతా ఇదయ్యాక తీసేసుకోవచ్చు. పెరుగు కదా కొంచెం తీస్తే ఆయిల్ తీసే అవకాశం ఉంది, చూసుకోండి. ఫ్రెష్గా కలిపేసుకుంటే ఎక్కువ తీయదు. చూసారు కదా, నేను ఈ విధంగా దీన్ని జాలీలోకి తీసేసుకున్నాను. సో సెకండ్ రౌండ్ వేసాను. సో సెకండ్ రౌండ్ అవుతూ ఉంటాయండి. ఇది ఇవాళ ఈవినింగ్ స్నాక్ రెసిపీ, చాలా హెల్తీగా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తే ఆయిల్ కూడా మీకు ఎక్కువ ఏం పెద్దగా పట్టలేదు, టిష్యూలో మీరు తీసేయచ్చు. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నాకు కాన్సెప్ట్స్ ఎలా ఉంటున్నాయి, ఇంకా మీరు ఏం చూడాలనుకుంటున్నారో తప్పకుండా మెన్షన్ చేయండి. Thank you very much for encouraging